పశ్చిమాసియాలో యుద్ధం మొదలై దాదాపు 10 రోజులు కావస్తోంది. అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరుకున్నాయి. ఇరాన్ మద్దతు గల హెజ్బుల్లా, హమాస్ గ్రూపులను అణచివేసే క్రమంలో ఇజ్రాయెల్ దాడులు పెంచగా, దానికి ప్రతిస్పందనగా ఇరాన్ నేరుగా వందలాది క్షిపణులతో ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడుతోంది. తాజా పరిస్థితుల్లో ఇజ్రాయెల్ వైమానిక దాడులు, ఇరాన్ ఇంధన, సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకుంటూ ఇరాన్ తన డ్రోన్ల శక్తితో ఇజ్రాయెల్ రక్షణ కవచం ఐరన్ డోమ్ను సవాల్ చేస్తోంది. దీంతోపాటు అమెరికాకు చెందిన థాడ్ కూడా ఇజ్రాయెల్కు రక్షణ కవచంలా పనిచేస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ప్రపంచంలోనే అత్యంత విజయవంతమైన స్వల్ప శ్రేణి క్షిపణి రక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఇది శత్రువులు ప్రయోగించే రాకెట్లు, మోటార్లు, డ్రోన్లను గాలిలోనే అడ్డుకొని పౌర నివాస ప్రాంతాలను రక్షిస్తుంది. 2011లో మొట్టమొదటిసారిగా ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ రాఫెల్ అడ్వాన్స్డ్ డిఫెన్స్ సిస్టమ్స్ ద్వారా అభివృద్ధి చేశారు. సుమారు 4 నుండి 70 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఖచ్చితత్వంతో ఇది ధ్వంసం చేయగలదు. ఈ వ్యవస్థలో 3 ప్రధాన భాగాలు ఉంటాయి. శత్రువుల ప్రయోగాన్ని గుర్తించే శక్తివంతమైన రాడార్, ఆ క్షిపణి ఎక్కడ పడుతుందో సెకన్లలో లెక్కించే కంట్రోల్ సెంటర్, అలాగే దాన్ని కూల్చివేసేందుకు తమిళ క్షిపణులను ప్రయోగించే లాంచర్. ఐరన్ డోమ్ మేధస్సు ఏమిటంటే, శత్రు రాకెట్ ఖాళీ ప్రదేశంలో లేదా జనాభా లేని చోట పడుతుందని గుర్తిస్తే అనవసర ఖర్చును తగ్గించుకోవడానికి దాన్ని అడ్డుకోదు. కేవలం నివాస ప్రాంతాలపైకి వచ్చే వాటిని మాత్రమే టార్గెట్ చేస్తుంది. ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో కూడా పగలు రాత్రి అనే తేడా లేకుండా పనిచేయగల ఈ వ్యవస్థ దాదాపు 90% పైగా సక్సెస్ రేట్ను కలిగుండి ఇప్పుడు ఇరాన్ మిసైల్స్ నుంచి ఇజ్రాయెల్కు రక్షణ కవచంలా నిలుస్తోంది. అయితే ఒక్కో తమిర్ ఇంటర్సెప్టర్ క్షిపణి ధర సుమారు $40,000 నుండి $50,000 ఉండడంతో వేలాది రాకెట్లు ఒక్కసారిగా ప్రయోగించినప్పుడు ఇది ఆర్థికంగా, సాంకేతికంగా సవాల్ని ఎదుర్కొంటోంది. ప్రస్తుత యుద్ధ పరిస్థితుల్లో హమాస్, హెజ్బుల్లా ప్రయోగిస్తున్న వేలాది రాకెట్ల నుండి ఇజ్రాయెల్ నగరాలను కాపాడడంలో ఐరన్ డోమ్ కీలక పాత్ర పోషిస్తోంది. అమెరికా ఆర్థిక సహకారంతో నిరంతరం ఆధునీకరిస్తున్న ఈ వ్యవస్థ ఆధునిక యుద్ధ తంత్రంలో ఒక అద్భుతంగా పరిగణించబడుతోంది. అమెరికా తన మిత్రదేశమైన ఇజ్రాయెల్కు అండగా ఉంటూ భారీగా యుద్ధ విమానాలు, క్షిపణి రక్షణ వ్యవస్థలను మధ్యధరా సముద్రంలో మోహరించింది. దీంతోపాటు ఇజ్రాయెల్కు తన అత్యాధునిక థాడ్ క్షిపణి రక్షణ వ్యవస్థను పంపిణీ చేసి పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తోంది. ఇది స్వల్ప, మధ్యస్థ, మధ్యంతర శ్రేణి బాలిస్టిక్ క్షిపణులను వాటి ముగింపు దశలో లేదా గాలిలో లేదా వాతావరణం వెలుపల అడ్డుకుని నాశనం చేయడానికి రూపొందించిన ఒక అధునాతన అమెరికన్ యాంటీ బాలిస్టిక్ క్షిపణి రక్షణ వ్యవస్థ. దీని ప్రత్యేకత ఏంటంటే ఇందులో ఎటువంటి పేలుడు పదార్థాలు ఉండవు. కేవలం హిట్ టు కిల్ సాంకేతికతతో శత్రు క్షిపణిని అత్యంత వేగంతో నేరుగా ఢీకొట్టి ఆ గతిశక్తి ద్వారానే దానిని ముక్కలు చేస్తుంది. సుమారు 1000 నుండి 3000 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను గుర్తించగల శక్తివంతమైన రాడార్ను కలిగి ఉండే ఈ వ్యవస్థ భూ వాతావరణంలోనే కాకుండా అంతరిక్షం వెలుపల కూడా క్షిపణులను వేటాడగలదు. ట్రక్కులపై అమర్చి సులభంగా తరలించగలిగే మొబిలిటీ దీనికి అదనపు బలం కాగా, ప్రస్తుతం ఇజ్రాయెల్ వంటి దేశాలకు ఇరాన్ ప్రయోగించే భారీ క్షిపణుల నుండి రక్షణ కల్పించడంలో ఇది కీలకమైన కవచంలా పనిచేస్తోంది. అయితే ఇరాన్ వద్ద ఇజ్రాయెల్, అమెరికా రక్షణ కవచాలను సవాల్ చేయగల అధునాతన క్షిపణి సాంకేతికత ఉంది. ముఖ్యంగా హైపర్సోనిక్, మల్టిపుల్ వార్హెడ్ సాంకేతికత మిసైల్స్ ఉన్నాయి. కానీ ప్రస్తుత ఆర్థిక సంక్షోభంలో వాటి నిల్వలు ఎంతున్నాయి, ప్రయోగించే వెసులుబాటు ఉందా లేదా అనేది ప్రశ్నార్థకంగా ఉంది.